అయ్యో నీళ్ళు లేవు కదా, ఒక్క సుక్క కూడా లేదు. ఈ ముండ కొడుకు రాత్రి 3 బకెట్లు తెచ్చి పెట్టరా అన్న, తేనే లేదు. ఇప్పుడు పోయి లేపితే తెస్తాడో తేడో ఈ ముండ కొడుకు. ఎన్నిసార్లు చెప్తారో ఏమో ఆయనకి. అగో ఎట్లా అన్నాడు చూడు, దున్న పోతు లెక్క కాలు దాపుకొని గుడ్డే లెక్క అన్నాడు. రండా పోడా, బింగిన మొక్క పోడా, బింగిన మొక్క పోడా. లేవు బోళ్ళు ఉన్నామంటే ఒక్క సుక్క నీళ్ళు లేవు. కాసేది కడుక్కుందామన్నా నీళ్ళు లేవు. నీళ్ళ కడుకోయి మీద నీళ్ళు లేపాడు. ఎలా కనిపెట్టారు సార్? నీకే చెప్పేది. లే నువ్వు తగ్గొద్దు. నీ అవ్వ ఏందే నీళ్ళ కడికి నువ్వు అందరూ ఆడలు ఉంటారు. ఓ మబ్బు మొక్క పోడా, ఆడలుంటే నిన్నేమవుతున్నాను ఎత్తుకపోతుందా కంట్రోల్ తెరబెట్టుకొని అన్నాడు చూడు. ఓ నిన్ను కొంట పోను, నేను అన్నది కాదు కదే. నువ్వు ఉండంగానే పోతే నా సిగ్గు పోతుదే. అబ్బో నీ సిగ్గు సింగారం గాను, నీకు అది కూడా ఉన్నది. మరి ఇజ్జత్ ఇగో అక్కడ బిందె బకెట్లు పట్టినా పట్టుకొని పో, ఊపుకుంటా ఓకు. ఓ పిల్ల చెప్పన పట్టుకో. ఇక పట్టుకోరావా. నీ సప్పుడు పాడుగాను. ఓ అక్క ఎంతసేపు చేస్తావు? పో పట్టుపో. పెద్దమ్మ ఎంతసేపు నిలబడతావు? పోయి నల్ల పట్టుకొని అక్కడ కూసో. ముగ్గురం ఒక్కసారి పోదాం, సరేనా? అబ్బా ఈ ముసదాన్ని పంపించారు కదా, నేను కూడా అడుగుతా, నన్ను కూడా పంపిస్తారు కావచ్చు. అబ్బా ఒక్కసారి అర్థం చేసుకోరి ప్లీజ్. అబ్బా ప్లీజ్ ఒక్కసారి. ఏంద్రా ఓ కుక్క షోలో పాడుకో. ఏ రోగం వచ్చిందిరా అప్పనిసలు చూస్తున్నావు, మాకు సగ చేస్తున్నావు. నిన్ను బొంద పెట్టా. ఒకరు కాకపోతే ఒకరిని గెలుకుతానవారా? నీ తలపండు వలగా వాషింగ్ పౌడర్ నిర్మా. నీ మూతి సందుల పంది మూతి నాకినట్టుకుంది. ఇంకా మూతి పెట్టుకొని చుచ్చు అంటానవా? ఏందే ఊరు మీద పడ్డ దయలేక కావురు అని మొత్తుకున్నారు. పక్కన నీకు తెలియదు. ఏం రో ఇది పాడుకో, మళ్ళా గట్టినే మాట్లాడుతున్నావు. ఏందే గుడ్డెలు కన్నా మీ మీద గురికెత్తాను. నువ్వేందే కుక్క పడనా? అక్క ఇది అందుకోయే. వీళ్ళు ఇచ్చిపెట్టలేరా దుర్గాలకు. పెద్దమ్మ ఇట్రాయే, వీడి సంగతి చెప్తాం. వాడుకో ఇయ్యాల 4 పక్కలు కావాలి. 4 పక్కలు కావాలి ఇయ్యాల. ఏమైనా లొల్లి నోడుతుంది. అయ్యో ఏమైంది? నా మొగుడికి ఎట్లా కొడుతున్నారు? నీ మొగడు కూసని కొడుతున్నాం చక్కటోడని. నీ మొగడు అక్కడ సైగలు చేస్తాడు, సైగలు. మాకు పని పాడలేక నీ మొగను కొడుతుంటావా? నా మొగుడు నిన్ను కూడా అన్నాడా? పోరగాళ్ళ గోస చూసుకుంటాను అంతా కన్ను కొట్టుకుంటా. అసలు ఏమైందో చెప్పుర్రీ. నీ మొగడు ఏం చేసాడు అక్కడ? ఓరి గాయలు పాడుకో, నీ తలపండు వాళ్ళగా నిన్ను ఎత్తుకపోను, నిన్ను కట్టుకపోను, నీ పీనుగెలా. ఇదేం రోగం రా నీకు? అక్క
ఇది చేసే పనికి నేను క్షమాపణ చెప్తున్నా. ఇంకోసారి ఇట్లా జరగకుండా చేసుకుంటా. నా మొగని నేను మందలిస్తా, జరగండ్రి. ఈసారి విడిచిపెడతాను, ఇంకోసారి అట్లా చేసిన అనుకో ముక్కు మొత్తం. ఇంకొకసారి అట్లా చేసినాం అనుకో కోసి కారం పెడతా. బట్టలు ఇప్పి మీరు ఓన్రి, ఈ మొత్తం సంగతి నేను చూసుకుంటా కదా. సరే పదండి. గండు వెళ్ళి మొక్కుపోడా, నీకు ఇదేం పోయే కాలం. నీళ్లు లేరా ముండ కొడుక అంటే కన్ను కొడుకుంటా సైగలు ఎత్తున్నావు, కన్ను కొడుకుంటూ సైగలు ఎత్తున్నావు. నువ్వు ఆగు, నేనే వంటనే వాళ్ళను కొన్నాన్ని నీళ్లు పట్టుకొని పోతా అని గిట్ల 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 అని సైగ చేసిన. వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని నా వీధికి వచ్చి పొట్టు పొట్టు కొట్టిర్రు. నేను ఎంత నీకు తెలియదా? మా తెలుసు, ఇంత కొట్ట శాత కాదు కానీ బయట కొడతానవా, ఇంత కొట్ట శాత కాదు కానీ బయట కొడతానవా. నీళ్ళ నువ్వు తెచ్చుకోబా. నువ్వు తెచ్చవద్దు మన్నద్దు, ఆడోళ్ళని గెలుక్కుంటూ ఉంటాడు నీళ్ళకో అంటే. ఏంది ఏమో బాగా దిద్దులాడుతున్నావు, చేసిన ఘనకార్యం చాలదని మళ్ళా ఏటో ఎగేసుకుంటూ పోతున్నావా. ఎటు పోతుంది ఇంకనే పడ్డ ఇల్లి ముద్దనా. నువ్వు మాత్రం ముద్దుగున్నావు గొప్ప మొక్క పోడా. బావా, ఓ బావా, అక్క ఓరి ముండ కొడుక, తెల్లారిందా నీకు? ఇక లోపలికి రాదమ్మి. ఇంకా బావా పొద్దుదాకా పని అంటున్నాడు కదా, లేవలే. నీకే ఇప్పుడు తెల్లారే, ఇక మీ బావకేడ తెల్లారుతుందిరా. అయినా మీ ఇద్దరికి పని పాట ఏం లేదారా ఊరు మీద పడి తిరగడానికి? మీ అయ్యవ్వా నిన్ను దున్న పోతు నిడిచిపెట్టినట్టు నిడిచిపెట్టిండు ఊరు మీద. నిన్ను ముంచుడు కొడుకు నింపుకోడు, మీ ఇద్దరికి ఇంకేం పని ఉన్నదిరా. బిడ్డ నీ సంగతి చెప్తా, నా చేతులు ఇలా దొరికినవురా. ఎన్నో రోజుల నుంచి నీ సంగతి చూడాలా అని ఎదురు చూస్తున్నా. నీ అంతలు నువ్వే ఇలా చిక్కినావు కొడక, అయిపోయినావు నా చేతులు. కాదు అయ్యో నిన్నక్క ఏం మాట్లాడలేవు. ఏం లేదురా, ఇంతకు బాగా ఉన్నాడా లేడా? చక్కర చాయ్ పచ్చదేమని ఇగో ఇప్పుడే దుకాణకు తోలినా. అత్తడాగు అతడు కావచ్చు. కావు తమ్మి, పొద్దు పొద్దుగా ఏడుకోతున్నారా? ఎట్లేదక్క? చెప్పు తమ్మి. నీతో అక్క ఎట్లేదు. నా దగ్గర నేనారా? చెప్పు చెప్పు, ఏడుకోతున్నారా పొద్దు పొద్దుగాల? మీ అక్కనే కదరా, నా దగ్గర దాస్తావా? చెప్పు చెప్పు, ఏడుకోతున్నారా? అబ్బా అక్క ఇంతగానో బయటలాడుతుంది, చెప్పకపోతే ఫీల్ అవుతుంది కావచ్చు. ఇక అక్క రేకుర్తిలా మస్తు ఇతకలు వాడుతుందట, తాగుదాం బామ్మడిది అంటే వచ్చిన. ఓహో తాగనీకోతుర్రా? పైసలు ఉన్నాయారా మరి? నా దగ్గర ఎక్కడి అక్క, బావ దగ్గరనే ఉంటాయని వచ్చిన. మీ బావ దగ్గర పైసలు మీ బావ దగ్గర ఉంటాయారా? నేను ఇస్తా కదా, నేను ఉన్నా కదా. ఎన్ని ఇయ్యాలరా? మనకొక్క 100 రూపాయలు సరిపోతా అక్క. 200 కదా, నేను ఉన్నా కదా, నేను ఇస్తా. ఉండు, ఏనే ఉండు, ఏడుకోకు. తక్కున్నందుకు నేను మస్తు సంతోషపడుతున్నా. పాపం అక్కకు హెల్ప్ చేద్దాం. 200 ఇస్తాను. తమ్మి ఆ షాట పక్కకు పెట్టి తమ్మి. తీసుకొచ్చావు అక్క? ఇద్దే అక్క ఏందక్క చీపిరి పట్టుకొచ్చినావు? బాడకం తెల్లారిందారా? బందింట్లో పొడి తిరగదందుకు నీకేమన్నా పెళ్ళ 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 కొత్తలేదు ఉన్నారా? నిన్ను ఇట్లా కాదు
కొట్టిన మంచిగుండదు కొడుక తొక్కుతా ఈ విషయం బావకు తెలిసిందో నిన్ను కొట్టినట్టు బొందల పెడతా నేను చెప్తానా ఇంత మంచిగా చెప్పినాక ఎవడన్నా మానవ ఉన్నోడు చెప్పినాక అసలుకే చెప్పినట్టు తెలవాలే చెయ్య ఇరగొడతా కొడుక లే లే దిస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. లగ్గమైన చెడ కొడతాడు ప్రతి కొంపకి ఇలాంటి వేసుకుని ఉంటాడులే. సరే అక్క ఇంకోసారి నీ మొగలు సోబద పెడితే నీ ఎడవ కడకుండా చెప్పుతారు కొట్టు రెండు కాల చెప్పుతాడుదంతా నడు వాడుకోవు పండ్లేదు పాటలేదు నా మొగని ఎడ కొడతాడు తాగుపోతు మొక్కపోడు ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. పిచ్చి కొట్టుడు కొట్టి ఇంకోసారి ఇది కట్టే పాత చెప్పులు కొట్టుకుంటా హలో ఏమైందిరా బామ్మది? నమస్తే బా. ఎప్పుడు వచ్చినా నిమిషాలు మరి జిల్లా పోతాను. ఏం లేదు బావా, నీకోసమే కద్దాం వచ్చినా కానీ అర్జెంట్ పని పడ్డది. ఫోన్ వచ్చింది ఇంటికాడికి వెళ్ళి నేను పోయేస్తా. అగో ఇప్పుడే వచ్చినట్టాడు, అర్జెంటు పని అంటాడు. ఏమైంది? ఏయ్ ఉన్నవానే? ఏయ్ ఏంది? ఏమైంది? ఏమైనా వచ్చేంత ఆవామం పోతాను. ఏమైంది? ఏమో నాకేమెరక వచ్చిండు అక్క బాగున్నాడా అని అడిగిండు. ఏ షాప్ పోయిండు కూసో అన్నా కూడా కూసోలేదు. ఆగమాగ ఉరికిడు ఫోన్ రాగానే. అయినా నాకేమెరక ఆ తమ్ముని గురించి. సరేది ఏదున్నా మా తెలుస్తుంది. తెలుతుంది ఆవుగాని ఇంతసేపు ఎడిపోయినావు? ఆగో బయట మా దోస్తు వెళ్తే మాట్లాడతానా, అది కూడా తప్పేనా? వాళ్ళకేం పని లేదు నీకేం పని లేదు. ఎప్పుడు ఊర వందలు లెక్క ఊర్లు పట్టుకుంటూనే తిరుగుండ్రి. ఎనకేసే పోతారా? ఎప్పటికీ రావడం కొడుతానే ఎనకెళ్ళ నీ పని చూసుకోబా. నేను పని చేస్తా, నువ్వు గుడ్డే గుర్రు కొట్టుకుంటాను వండు. ఓ ముంగిజ మొక్కదనా, ఓ బేవందనా, నీ కన్ను ఎప్పుడు రావినే, నీ కన్ను వేడి పోను, నువ్వు మునిగిపోను. మళ్ళీ జారుకుంటానా? ఏం లేదే, పొద్దుగా వాడు వచ్చిపోయా, ఇది వరకు ఫోన్ లేదు. మరి ఏదో ఏమో అని అడుగుదాం పోతానా. వానికి ఏం పని ఉందో ఇప్పుడు నువ్వు ఓడు అవసరమా? ఓడద్దేమద్దు నడు చక్కగా ఇంట్లో వండు. బరిపోతాను పొయ్యి వేస్తా నేను. అగా ఇది పోతాడు వాడు చెప్తాడా ఏంది? చెప్తే చెప్పుకొని చెప్తే ఇద్దరికైతే చీపిరి పూజ. పొట్టు కొట్టింది, ఇంకోసారి పోకుండా. ఏం చేస్తాను ఇక్కడ? ఏమైందిరా? పొద్దుగాల వచ్చి అర్జెంట్ పని ఉన్నట్టువి. నేను చెప్పిన పని ఏం చేసావు? ఆ కళ్ళు ఉంటుందో ఎవరికన్నా నమ్ముకుంటాడు ఆ గౌడు నీ. అరే చప్పుడు ఏమైందిరా? ఏందిరా అంత కుసురు నవ్వు? ఏమైంది? నన్ను అక్క పొట్టు తోయింది. నేను నీకోసం వచ్చిన ఇంటికి. అట్లనారా? దానికి సంగతి చెప్తాకు. అబ్బో ఏదో ఉంటే ఇక్కడనే చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ దాని చేతులు నేను తను ఏదో ఒక బిల్డప్ ఇచ్చి తప్పించుకోవాలి. అరే నువ్వేం బాధపడకు, ఇంటికి పోయినాక దాని సంగతి చెప్తా గానీ చలో నడు. సరే బాబా, మొత్తం నొప్పి లేచినాయి బావా. ఇలా మనం పొట్టు తాగాలి మరిగా. తాగిపితో బాగా నువ్వు తాగేంత తాగుతావా? పొట్టు తప్పింది అక్క. నువ్వేం బాధపడకు బామది, నేను బావని లేనా? ఇలా పొట్టు తాగుతావు, నీకు నొప్పులు ఏర్పడాయి. అదే బావా తాగి మొత్తం కొడుకుంటూ రావాలి. సరే బా మరి పద. వెల్కమ్ టు విఎస్ క్రియేషన్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.